ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వాహినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ శివమహాపురాణము. బాణ ప్రళంబాదులను వధించుట. ఈ తారకాసుర సంహార శుభవార్త క్రౌంచుడు అనే పర్వతరాజుకు తెలిసింది. అతడు చాలా కాలంగా బాణుడు అనే రాక్షసుడి వల్ల ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాడు. కుమారుడు తప్ప మరెవరూ తనను రక్షించలేరు అని నిశ్చయించుకొని సరాసరి ఆయననే శరణు కోరాడు. బాణుడి దౌష్ట్యాలు ఏకరువు పెట్టాడు. కరుణించాడు కార్తికేయుడు. తత్క్షణమే తన శక్తిని శివస్మరణంతో అభిమంత్రించాడు. బాణుడి పైకి పంపించాడు. ఆ శక్తి రువ్వున వెళ్ళి బాణుని దగ్ధం చేసి తిరిగి వచ్చి శరవణుడి యొక్క కరాన్ని అలంకరించింది. ఆ సందర్భంగా కుమారస్వామి 3 శివలింగాలను ప్రతిష్ఠించాడు. ప్రతిజ్ఞేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వరాలు అనే ఈ త్రిలింగ ప్రతిష్ఠా సమయంలోనే తారక బాణాసురులను గెలిచిన చిహ్నంగా ఒక జయస్తంభాన్ని నాటించి ఆ స్తంభ సమీపాన స్తంభేశ్వరుడు అనే పేరు కలిగిన మరో శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు కుమారుడు. విష్ణువు మొదలైన దేవతలు కూడా అంతా తలా ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ అనంతలింగాలతో ఆ ప్రాంతం అంతా పవిత్రమైపోయింది. అదే సమయంలో ఆదిశేషుడు కుమారుడైన కుముదుడు వచ్చి కుమారస్వామిని శరణు కోరాడు. తారకాసుర సంహార వేళ ప్రాణభీతితో పారిపోయిన ప్రళంబుడు అనేవాడు పాతాళం చేరాడు. ఆ లోకంలో నివసించే మమ్మల్ని నువ్వే రక్షించాలి అని ప్రార్థించాడు. సరేనన్నాడు స్కందుడు. ప్రళంబుణ్ణి లక్ష్యం చేశాడు. ఉన్న చోటు నుంచే తన శక్తిని ప్రయోగించాడు. అమితమైన వేగంతో ప్రళంబుణ్ణి సంహరించి వెనుదిరిగి వచ్చి ఆ శక్తి స్వామిని ఆశ్రయించింది. కుముదుడు ఆర్ముఘుణ్ణి స్తుతించి వెళ్ళిపోయాడు. ఇలా తారకుడు, బాణుడు, ప్రళంబుడు అనే 3 రాక్షసులను వధించి ధర్మస్థాపన చేశాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. తనను స్తోత్రించిన దేవతలకు వరాలనిచ్చాడు. శంకరుని విశిష్టలింగ స్వరూపాలుగా పేరు కలుగుతూ ఉంది. కర్మిష్ఠులు, జ్ఞానులు, తాపసులు మిమ్మల్ని ఎల్లవేళలా కొనియాడుతారు అనే పర్వతాలను అనుగ్రహించాడు. హిమాలయాలలో కానీ తత్సమీపాలలో కానీ తపస్సు చేసేవారికి త్వరలోనే సిద్ధి కలగాలి అని కూడా శాసించాడు. ఆ తర్వాత సర్వదేవతా సమేతంగా సాంబశివుణ్ణి దర్శించాడు. గణపతి ఆవిర్భావము. ఆ తర్వాత ఒకనాడు పార్వతీదేవి స్నానం చేస్తూ ఉండగా శివుడు హఠాత్తుగా లోనికి ప్రవేశించాడు. అందువల్ల అమ్మవారు సిగ్గుపడ్డారు. స్నానాన్ని అర్ధాంతరంగా ఆపేశారు. హడావిడిగా అంతఃపురంలోకి పారిపోయారు. అనునిత్యం తన చేత వాంఛింపబడేవాడే అయినప్పటికీ కూడా ఆయనల్లా హఠాత్తుగా రావడం అమ్మవారికి నచ్చలేదు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారి చెలికత్తెలైన జయ, విజయలు ఆ తల్లికి ఒక సలహానిచ్చారు. మనం నీ పెనిమిటి ఇంట్లో ఉంటున్నాం. ఇక్కడి వాళ్ళు మనకు ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా వాళ్ళంతా శివగణాలే కానీ మన వాళ్ళు కారు. ఆయనకు ఎదురు తిరగరు. శివుడు కూడా వాళ్ళని ఏమీ అనడు. అంచేత మన వ్యక్తి అంటూ ఒకరుంటే తప్ప ఎవరి యథేచ్ఛా గమన నిర్గమనాలను కూడా వచ్చిపోయేటువంటి రాకపోకలను కూడా మనం నిరోధించలేము అని ఈ సలహా అన్నారు. ఈ సలహా నచ్చింది ఈశ్వరికి. శివుడు రాజు అయితే తాను రాణి, ఆయన దేవుడైతే తాను దేవి, అయ్యగారు పురుషులైతే అమ్మవారు స్త్రీ స్వరూపిణి. అందువల్ల తన పక్షాన కూడా ఒక గణం ఉండడం, అది కూడా పురుషాకృతిలో ఉండేది కావడం ముఖ్యం అనుకున్నది. తన మేను నలచింది. ఆ వచ్చిన పదార్థంతో ఒక పురుషాకృతిని నిర్మించి ప్రాణం పోసింది. సర్వాంగ సుందరుడైన ఆ బాలుణ్ణి ఆశీర్వదించి ద్వారపాలనార్థం నియమించింది ఆ బలుముల తల్లి.
అమ్మవారి బిడ్డ ఆ విధంగా మాతృగృహ ద్వారా రక్షణ గావిస్తూ ఉన్నాడు. ఇంతలో వచ్చారు అయ్యవారు. శివగణపతుల కలహం. అలవాటు ప్రకారం అంతఃపురంలోకి వెళ్ళబోతున్న అయ్యవారిని ద్వారం దగ్గర నిలిపేశాడు అబ్బాయి గారు. అమ్మవారి ఆజ్ఞ లేకుండా అనిలుడైనా అడుగు లోపల పెట్టడానికి వీలు లేదు అని చెప్పాడు. నువ్వెవరివో క్రొత్త వాళ్ళ ఉన్నావు, నేను నీ యజమానురాలి భర్తను అన్నాడు శివుడు. ఫలానా ఆవిడ భర్తనని చెప్పుకొని ప్రవేశానికి అనుమతిని అడిగితే మాత్రం ఇస్తాననుకున్నావా? అయినా నువ్వు ఆవిడికి వల్లబుడివే కానీ నాకు యజమానివి కాదు కదా, కాబట్టి వెనక్కి వెళ్ళిపోవయ్యా అన్నాడు బాలకుడు. అలి కోపగించుకున్నాడు శివుడు. బాలకుడి జన్మను అనుగ్రహించాడు. శక్త్యాశీర్వేదమైన యుతుడైన ఆ కుర్రాడు సామాన్యుడు కాడు అని తలపోశాడు. సౌమ్యంగా పని సాగించుకోవడం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు. కానీ శివగణాలు ఈ కుర్రాన్ని సహించలేకపోయాయి. వ్రేలడంత లేని అర్భకుడేమిటి, విషమాంభకుణ్ణి ఎదిరించడమేమిటి అనుకున్నాయి. వారి ఆలోచనను పసిగట్టాడు పశుపతి. తనకు వినోదంగానూ ఉంటుంది, వాళ్లకు అనుభవము అవుతుంది అనుకున్నాడో ఏమో గాని ద్వారం దగ్గర నుండి ఆ బాలకుణ్ణి తొలగించమని తన గాణాలకు ఆజ్ఞాపించాడు. తగువుకు దిగారు వాళ్ళు. తగువు ముదిరింది. ఒకసారి కాదు 3 సార్లు శివగణాలను తరిమి కొట్టాడు ఆ బాలకుడు. 3 సార్లు అంటే 3 పరాజయం చవిచూసిన ముక్కంటి గణాలు ఈసారి తమ వారినందరినీ పోగు చేసుకొని వచ్చి మరీ పోరుకు నిలిచాయి. బయట కలకలం విని జరిగింది తెలుసుకున్న శైలజ ఆశ్చర్యపోయింది. భర్తతో పంతమా అని రవ్వంత ఆలోచించినప్పటికీ ప్రేమకి ఆరాధనకి అర్థం మరీ పుట్టు బానిసలైపోవడం కాదు కదా అనే నిర్ణయానికి వచ్చి తన సేవికల ద్వారా బాలుణ్ణి ప్రోత్సహింపజేసింది. అమ్మవారి ప్రోత్సాహంతో మరింత రెచ్చిపోయాడా బాలుడు. వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగానే పచ్చడ క్రింద బాధేశాడు. ఈ విపరీతం తెలిసి బ్రహ్మాదులు వచ్చారు. పశుపతిని ప్రార్థించారు. నాకు నేనుగా సంధికి దిగితే భర్గుడు భార్యావిధేయుడు అనే అపఖ్యాతి వస్తుంది. అందువల్ల లోకహితార్థం మీరేమైనా సంప్రదింపులు జరుపుకుంటే జరుపుకోండి అన్నాడు శివుడు. భండన భూమికి వచ్చాడు బ్రహ్మ. బాబు అంటూ ఆ బాలుడికి ఏదో చెప్పబోయాడు. వింటేగా ఆ కుర్రాడు వీడెవడో క్రొత్త గణాచారి అనుకున్నాడు కాబోలు. బ్రహ్మగారి గడ్డాలు మీసాలు పెరికేశాడు. మండిపోయింది బ్రహ్మకు. కానీ ఏమీ చెయ్యలేకపోయాడు. చివరికి నేను యుద్ధానికి రాలేదయ్యా నాయన, మధ్యవర్తిగా వచ్చాను, నన్ను వదిలేయి, నేను బ్రాహ్మణుడిని అని చెప్పుకొని ప్రాధేయపడి ప్రాణాలు నిలుపుకున్నాడు. విశాఖ విష్ణువు మొదలైన వారంతా విరుచుకుపడ్డారు. కానీ ఆ బాలుణ్ణి ఎవ్వరూ నిలువరించలేకపోయారు. పార్వతీ మర్దనోద్భూతుడైన ఆ బాలుడి ముందు ఆమె యొక్క చర్మం మర్దించడం వల్ల ఉత్పన్నమైన ఆ బాలుడి ముందు శివవీర్యోద్భవుడైన సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడు తప్ప మరెవ్వరూ ఆగలేకపోతున్నారు. ఆ పార్వతీ తనయుడు కొట్టిన దెబ్బలకు విష్ణుమూర్తి గారికి వెన్నుపొస విరిగినంత పనైంది. హాహాకారాలు మిన్నుముట్టాయి. అన్ని లోకాల ఆశ్చర్యం కమ్మివేసింది. పాహి పాహి పరమేశ్వరా అని శంకరుణ్ణి శరణు కోరారు. కదిలాడు కంఠేకాలుడు. ఎత్తాడు తన త్రిశూలాన్ని. గురి చూశాడా బాలుడి కంఠానికి. విష్ణువుతో పోరాడుతున్న ఆ బాలుడికి ఉత్తర దిక్కున నిలిచి శూలాన్ని ప్రయోగించాడు. శివుడు అప్రతిహతమైన శైవాయుధమది దూసుకుని వెళ్ళిపోయింది. బాలకుడి శిరస్సు కోసుకుని తిరిగి వచ్చి త్రిప్రాంతకుడి కరాల ఆ చేతులను అలంకరించింది. గడగడలాడిపోయింది లోకం. కొడుకు వంటి వాడికి చావు కొతకొతలాడిపోయింది కొండచూలి. శివుడే సరాసరి యుద్ధానికి దిగలేనిది తాను రంగప్రవేశం చేస్తే తప్పేముంది అనుకుంది. ఆమె ఆవేశం నుండి అగణితమైన శక్తులు ఆవిర్భవించాయి. కరాలి, కుబ్జక, ఖంజ, లంభ, శీర్ష మొదలైన మహాశక్తులు దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చప్పరించేస్తుంటే ఏం చేయాలో పాలుపోలేదు దేవతలందరికీ. శివుడంతటి వాడు శక్తి విజృంభణను చిత్తగిస్తూ ఉండిపోయాడే తప్ప చిటమంతా కూడా ఎదిరించలేదు. చివరికి దేవతలంతా కలిశారు.
నారదుడు మొదలైన ఋషులను అమ్మవారి దగ్గరకు పంపారు. ఆవిడని శాంతింపజేయనమన్నారు. నారదుడు మొదలైన ముని బృందాలు చేసిన స్తోత్రాలతో రవంత శాంతించింది రాజరాజేశ్వరి. నా కుమారుడైన బాలుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తేనే నా శాక్తేయ గణాలని వెనక్కి తీసుకుంటాను అని మాత్రం చెప్పింది. పార్వతమ్మ చెప్పినట్లు చేయడం ఫలాక్షుడంతటి వాడికి తప్పలేదు. సరే ఉత్తర దిశగా పార్వతమ్మ చెప్పినట్లు చేయడం ఫలాక్షుడంతటి వాడికి తప్పలేదు. సరే ఉత్తర దిశగా వెళ్ళి తొలిగా ఏ జంతువు కనిపిస్తే దాని తల తెండి అని ఆజ్ఞాపించాడు శివుడు. ఈ లోపలే ఆ బాలుని మొండానికి స్నానం చేయించారు. పూజా ద్రవ్యాలతో అలంకరించారు. ఉత్తరానికి వెళ్ళిన వారు ఒక ఏనుగు తలను తెచ్చారు. దాన్ని మొండానికి అతికించారు. హే శివ, ఏ నీ తేజస్సు వల్ల మేమందరం జీవులుగా ప్రతిబింబిస్తూ ఉన్నాము, ఆ నీ తేజస్సు వల్ల మేమందరం జీవులుగా ప్రతిబింబిస్తూ ఉన్నాము. ఆ నీ తేజస్సు ఈ బాలకుని కళేబరమందు కూడా ప్రవేశించుగాక అని ప్రార్థించారు. అనుగ్రహించాడు రుద్రుడు. తక్షణమే నిద్రలేచని వాడిలా ప్రాణి అయ్యాడు బాలకుడు. శిరస్సు ఒక్కటి ఏనుగుదన్న పేరే కానీ తక్కిన శరీరం అంతా ఎర్రని రంగుతో వెలిగిపోతోంది. ఆ బాలకుణ్ణి అమ్మవారికి చూపించారు. అల్ప సంతోషిణి అమ్మవారు గజముఖుడిగానైతేనే తన బిడ్డ పునర్జీవితుడు కావడమే చాలనుకుంది. శాంతించింది. ప్రపంచానికి గండం గడిచింది. శ్రీ వినాయక పట్టాభిషేకం. గణాధిపతి ఆ తర్వాత అనంతరం దేవతలందరూ కలిసి గొప్ప ఉత్సవం చేశారు. సర్వగణాధిపతిగా ఆ బాలకునికి పట్టాభిషేకం చేశారు. పార్వతి ఆనందించింది. శ్రేష్టమైన వస్త్రాలు, అలంకారాలు గజముఖుణ్ణి బహూకరించింది. అనేక విధాలైన సిద్ధులను అనుగ్రహించింది. సింధూర వర్ణముతో అలరారుతూ ఉన్నావు నువ్వు. అందువల్ల నువ్వు సింధూరంతో పూజింపబడతావు. దేవతలందరిలోనూ అగ్రపూజ నీకే దక్కుతుంది. గంధము, పువ్వులు, పచనం చేసిన పదార్థాలు, పండ్లు, తాంబూలము, హారతి, దక్షిణ నమస్కారాదులతో నిన్ను పూజించిన వారికి విఘ్నాలు తొలగిపోతాయి, సర్వసిద్ధులు సమకూరుతాయి అని వరాలు ఇచ్చింది. శివుడు గణాధిపతిని తన బిడ్డగా ప్రకటించాడు. శివపుత్రుడుగా విఘ్నేశ్వరుడు అర్హులైన సర్వులను గౌరవించాడు. విష్ణువు మొదలైన వారు అతనిని దీవించారు. మా వల్లే నీవు కూడా సర్వత్రా పూజనీయుడువు అగుదువు కాక. ఎవళ్ళైతే నిన్ను పూజించకుండా మమ్మలను పూజిస్తారో వారి పూజ నిరర్ధకమైపోవుగాక. ముందుగా నిన్ను కొలిచిన వారికి సర్వ విఘ్నాలు తొలగిపోవునుగాక అని అనుగ్రహించారు. ఇక నుండి నీవు కూడా మావలే సర్వత్రా పూజనీయుడివే అవుతావు అని అనుగ్రహించారు. ఈశ్వరుడు కూడా వినాయకుడిని ఆశీర్వదించాడు. భాద్రపద మాసము శుక్లపక్ష చతుర్థి నాడు చంద్రోదయానికి ఒక జాము ముందర ఉదయించావు కాబట్టి ఇది నీ జన్మదినమై విరాజిల్లుతూ ఉంది. సంవత్సరానికి ఒక్కసారైనా ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు నిన్ను ఆరాధించిన వారికి ఆ సంవత్సరం అంతా నిర్విఘ్నప్రదమే అవుతుంది. మార్గశిర శుద్ధ చవితిని రమా చతుర్థి అంటారు. ఆ రోజు కూడా నిన్ను పూజించాలి. ఇలా ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ చవితి నాడు మొత్తం 12 చవితులు నిన్ను పూజించి రెండవసారి ఉద్యాపనం చేసుకున్న వారికి పరలోకాలలో తిరుగులేని సౌఖ్యాలు కలుగుతాయి అని అనుగ్రహించాడు. ఈ విధంగా ఓ సౌనకాది ఋషులారా, మీ కోరిక మేరకు గణేశుని యొక్క అవతరణను గురించి తెలియజేశాను. ఇంకా కూడా మీరు ఏమి వినదలుచుకున్నారో అడగండి అని అడిగాడు సూత మహర్షి. అయ్యా, శివకుమారులైన గజముఖుడు, షణ్ముఖులిద్దరూ కూడా మహావీరులు, గుణ సంపన్నులే. అన్నదమ్ములకు ఆదర్శప్రాయులైన వీరిరువురి మధ్య మరి వివాహము విషయమై వివాదాలేవో వచ్చాయి అని వినికిడి. దయచేసి ఆ ఘట్టాన్ని సవివరంగా వినిపించి మమ్మల్ని ధన్యులను చేయండి అని ఆ సౌనకాదులంతా మిగిలిన ఋషులు కూడా కోరారు. ఆ కోరిక మీదట ఇలా ప్రారంభించాడు సూత మహర్షి. కుమార గణపతుల వివాహాల ప్రసక్తి. కుమారుడు
గణపతి ఇద్దరూ దినదిన ప్రవర్ధమానులై వివాహానికి తగిన వయస్సు గలవారయ్యారు. ఒకనాడు వారు జగదంబ జగదీశ్వరుల వద్దకు వచ్చి తమకు పెళ్లి చేయమని కోరారు. కానీ తన పెళ్లి ముందు జరగాలని కుమారస్వామి, తన పెండ్లే ముందు జరగాలని గణపతి తీవ్రంగా పట్టుబట్టారు. అప్పుడు ఆది దంపతులు వారికో నియమం పెట్టారు. ఎవరైతే ముందుగా భూప్రదక్షిణ చేసి వస్తారో వారికే ముందు పెళ్లి చేస్తాము అన్నారు. తక్షణమే కుమారస్వామి చిత్రబర్హనుడిని అధిరోహించి భూప్రదక్షిణానికి బయలుదేరాడు. గణపతి మాత్రం కైలాసంలోనే ఉండిపోయాడు. తన స్థూలకాయుడు, సులువుగా ప్రయాణం చేయలేడు. అందువల్ల బుద్ధి ఉపయోగించాలి అనుకున్నాడు. ఒక మంచి ఉపాయం పన్నాడు. శివపార్వతుల నిమిత్తమై ఒక పీఠాన్ని ఏర్పాటు చేశాడు. తాను వెళ్ళి ఆకాశగంగలో స్నానం చేశాడు. తల్లిదండ్రుల్ని వచ్చి ఆ పీఠంపై ఆసీనులు కావలసినదిగా కోరాడు. సరేనని వచ్చి ఆసీనులయ్యారు వారు. గణపతి వారిని షోడశోపచారాలతో పూజించాడు. 7 సార్లు ప్రదక్షిణ చేశాడు. చేతులు జోడించి నిలబడి మెల్లగా ఇలా అన్నాడు: వినాయక వివాహం. పిత్రోష పూజనం కృత్వా ప్రక్రాంతించా కరోతి యః తన్యవై పృథివీ జన్యం ఫలం భవతి నిశ్చితం. తల్లిదండ్రులను అర్చించి వారికి ప్రదక్షిణం ఆచరించినట్లయితే భూప్రదక్షిణం గావించిన పుణ్యం కలుగుతుంది, ఇది నిశ్చయం అని వేదశాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. నేను 7 పర్యాయాలు ప్రదక్షిణం చేశాను. అంటే 7 సార్లు భూప్రదక్షిణం చేసినట్లయింది. కాబట్టి వెంటనే నాకు పెళ్లి జరిపించండి, లేదా వేదశాస్త్రాలు చెబుతున్నవన్నీ వట్టి అబద్ధాలని ఒప్పుకోండి. మీరేం చేయాలనుకుంటే అదే చెయ్యండి అన్నాడు. నవ్వుకున్నారు నగజామాతలు. ఆపద సమయంలో బుద్ధిని ఉపయోగించిన వాడే మేధావి. గణపతి, వేదశాస్త్రాలు ఏమైతే చెబుతున్నాయో వాటిని సత్యం చేయడమే మా సంకల్పం. నీవే గెలిచావు. ముందుగా నీ వివాహం గురించే ప్రయత్నిస్తాం అని ఆశీర్వదించారు. అదే సమయానికి విశ్వరూప ప్రజాపతి అక్కడకు వచ్చాడు. శివుని యొక్క నిర్ణయం తెలుసుకుని ఆనందించాడు. శివపార్వతులకు నమస్కరించి, అయ్యా, నాకు సిద్ధి, బుద్ధి అనే 2 కుమార్తెలు ఉన్నారు. తమకు అంగీకారమైతే నా బిడ్డల్ని మీ వినాయకుడికిచ్చి కన్యాదానం చేసుకుంటాను అని అర్థించాడు. సరేనన్నాడు సాంబశివుడు. వైభవంగా జరిగింది విఘ్నేశ్వరుడి వివాహం. గణపతి తన భార్యలైన సిద్ధితోనూ బుద్ధితోనూ కులాసాగా గడిపేశాడు. సిద్ధి యందు క్షేముడు అనే పుత్రుడు, బుద్ధి యందు లాభుడు అనే కుమారుడు కలిగారు. కుమారస్వామి యొక్క అలక. అప్పటికే భూప్రదక్షిణం పూర్తి చేసుకుని వచ్చాడు శరవణుడు. నారదుడు కుమారస్వామికి ఎదురు వెళ్ళాడు. వేళాయుధ, నేను అంటున్నానని కాదు గాని సృష్టి మొదలు నేటి వరకు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలకు చేయని అన్యాయాన్ని ఆది దంపతులైన శివపార్వతులు నీ పట్ల చేసేశారయ్యా. భూప్రదక్షిణం నెపంతో నిన్ను దూరంగా పంపేశారు. ఇక్కడ వినాయకుడికి పెళ్లి కానిచ్చేశారు. దధ్యాధ్యధికరం మాత విక్రీణీయత్పితాయది రాజా హరతి సర్వస్వం కస్మై కించ బ్రవీతు వై. కన్న తల్లే విషం పెట్టినప్పుడు, కన్న తండ్రే అమ్మకానికి పెట్టినప్పుడు, రక్షకుడైన రాజే ఆస్తిపాస్తులను అపహరించినప్పుడు ఇక మనం ఎవరికి మొరపెట్టుకోగలమో నువ్వే చెప్పు. నీ సంగతేమో కానీ బుద్ధిమంతుడైన వాడెవ్వడూ కూడా తనకు అపకారం చేసిన వారి ముఖం కూడా చూడకూడదని వేదం కదా అని ఊదేశాడు. అంతటి సుబ్రహ్మణ్యుడు రవంత చెలించాడు. అమ్మా నాన్నల మీదే నన్న మాటేమిటి, అఖండమంతటి మీద కూడా అలిగాడు. వెంటనే గౌరీ శంకరులకు నమస్కారం చేశాడు. కైలాసం వదిలేసి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉంటూ భక్తుల యొక్క అభీష్టాలు నెరవేరుస్తూ ఉండిపోయాడు. ఒక్క రహస్యం చెప్తాను వినండి. యజ్ఞాలు, యాగాలు, జపాలు అన్నీ ఒక్క ఎత్తు. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కృత్తిక నక్షత్రం ఉండగా కుమారస్వామి దర్శనం చేసుకోవడం ఒక్కటి ఒక ఎత్తు. చేసుకున్న పాపాలన్నీ చెప్పా పెట్టకుండా చెల్లిపోతాయి. అలా స్వామివారి దర్శనం చేసుకున్న భక్తుల పుణ్యం లెక్కగట్టడం 4 నోళ్ల బ్రహ్మకు కానీ 2000 నాలుకలు కలిగిన ఆదిశేషునికి కానీ శక్యం కాదు.
శ్రీశైలం యొక్క ఆవిర్భావం. సరే, కార్తికేయుడు అలా క్రౌంచాద్రి మీద కాపురం ఉండిపోయాడు. ఆయన లేకపోవడం కైలాసవాసులకి చాలా లోటుగా ఉంది. పార్వతీదేవి అయితే పుత్రవియోగాన్ని అస్సలు భరించలేకపోయింది. శివుణ్ణి వేడుకొన్నది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ క్రౌంచ పర్వతాన్ని చేరారు. అక్కడే ఈశ్వరుడు మల్లికార్జునుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. అమ్మవారు భ్రమరాంబగా మారారు. వారిద్దరూ కుమారస్వామి నిమిత్తంగా ఆ కొండ మీదే చాలా కాలం కొలువుండిపోయాడు. అప్పుడే కాదు, ఇప్పుడు ఉన్నారక్కడ. ఈనాటికి భక్తులకు కొంగు బంగారమై అలరారుతూ ఉన్నారు. ఇది నచ్చలేదు కుమారుడికి. అందువల్ల క్రౌంచ పర్వతాన్ని కూడా వదిలి ఎటో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. అది భరించలేని దేవతలు ఋషులు కట్టగట్టుకు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయారు. దూరత విదూరా, మాకు దూరమైపోవద్దు అని ప్రార్థించారు. కరుణాసింధువు ఆ కార్తికేయుడు వారి పట్ల ప్రసన్నుడే అయ్యాడు. అందువల్ల ఎక్కువ దూరం కాకుండా కేవలం 3 యోజనాలు అంటే 24 మైళ్ళు మాత్రం ఎడంగా వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. అయినా కొడుకు పట్ల మోహం వదులుకోలేని కారణంగా ప్రతి అమావాస్య నాడు చంద్రశేఖరుడు, పున్నమి నాడు కాళీమాత కుమారస్వామి వద్దకు వెళ్ళి ఆయనను చూసుకొని వస్తూ ఉంటారు. కాబట్టి ఓ ఋషులారా, సర్వపాప వినిర్ముక్తము సద్యఫలప్రదము అయిన శరణభవ చరిత్రాన్ని మీకు వినిపించాను. ఇది తెలుసుకున్నవారు అన్ని కష్టాల నుండి కూడా పీడల నుండి కూడా బయటపడిపోతారు, శివజ్ఞానాన్ని పొందుతారు అంటూ ఆపాడు సూతుడు. ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. శ్రీ శివమహాపురాణం వినిన శ్రోతలకు నమస్కారం అండి. శివభక్తులైతే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలండి.